నమస్తే అన్న. నమస్తే. మీ పేరునా? హరి అన్న. ఎవరునా? రామగిరి మండలం నా చెర్లోపల్లి. ఇంతకుముందు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము 20 years నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాము. ఓకే. ఇంతకుముందు ఏమి రోటావేటర్లు, వేరే రోటావేటర్లు వాడేవారా? వేరే కంపెనీ రోటావేటర్లు అన్ని వాడుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జర్మన్ కంపెనీ వాళ్ళది బాగుంది అని చెప్పేసి లెమ్కెన్ అంటుంటే ఓకే చూసి వచ్చి తీసుకున్నా. నేను 1 year అయింది తీసుకొని. ఏమి దానికి దీనికి దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ. అది ఆయిల్, ఇది గ్రీస్. ఓకే. ఏ పక్కన గ్రీస్? దీనికి ఇక్కడ బేరింగ్ సిస్టమ్ అంతా గ్రీసే ఉంటది. ఓకే. చాలా బాగుంది. ఈ పక్కన ఓకే. మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అని 1 year నుంచి రిపేర్లు ఏం రాలేదు మనకైతే ఇంతవరకు. మీరు 1 year నుండి నడుపుతా ఉంటున్నారు కదా, మీరు ఎన్ని గంటలు నడిపింటారు? 1 year నుంచి ఒక 400 గంటలు 500 గంటల మధ్యలో పెట్టండి. ఓకే. అప్పటికి వచ్చేసి మీకు మెయింటెనెన్స్ ఎంత వరకు వచ్చింది? మెయింటెనెన్స్ అయితే ఇంతవరకు ఏం ఓపెనే చేయలేదు అసలు. ఓకే. ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టలేదు అంటారు? కూడా ఖర్చు పెట్టలేదు. చిన్నవి స్ప్రింగ్లు ఇట్లాంటివి తెచ్చుకుంటాం కానీ మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు. చిన్న స్ప్రింగులు అంటే కామన్ అండి. అది మీరు ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా మీ ఊర్లో కానీ ఎవరన్నా కానీ తీసుకున్నారా? నేను తీసుకున్న తర్వాత మా ఊర్లోకి 5 రోటావేటర్లు వచ్చినాయి. ఓకే. నేను మామూలుగా కొట్టేదాన్ని బట్టి వచ్చి చూసి ఇష్టపడి తీసుకొచ్చుకున్నారు చాలా మంది. 5 రోటావేటర్లు వచ్చినాయి. 5 రోటావేటర్లు వచ్చినాయి. వారంతా కూడా మీకు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు? రోటావేటర్ చాలా బాగుంది. ఓకే. గ్రీస్ కదా, మెయింటెనెన్స్ చాలా తక్కువ. దానివల్ల వాళ్ళు కూడా దీని మీదనే ఇష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఇవన్నీ దాంట్లో కూడా ఏదంటే మీకు ఫస్ట్ మైనస్ పాయింట్ మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ 0. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఓకే. పర్ఫార్మెన్స్ అయితే చూడండి ఒకసారి, ఎట్లా గడ్డి ఎట్లా ఉంది, ఎట్లా ఉంది చూడండి గడ్డి. ఇదంతా అయితే ఇది ఎన్ని రోజుల నుండి బీడు ఉంది? ఇది ఒక 4-5 months అయి ఉంటుందండి. వర్షాకాలం అంతా అట్లనే ఉంది. ఓకే. వర్షాకాలం అంతా ఉన్నా కూడా మీకు ఇంత గడ్డి పెంచేసినారు. పర్ఫార్మెన్స్ అయితే బాగానే వస్తుంది. డెప్త్ అంతా కూడా బాగానే వస్తుందండి. ఇది చాలా బాగుంది. ఓకేనా? మీరు యాక్చువల్ గా ఇప్పుడు వరకు అయితే పర్ఫార్మెన్స్ అన్ని కూడా బాగుందన్నారు, కానీ అన్ని రోటావేటర్ల కంటే రేట్ ఎక్కువ అంటున్నారు కదా? రేట్ ఎక్కువే కానీ మెయింటెనెన్స్ ఉండదు కదా. అయితే 10,000 ఎక్కువ అయినాయి. లేదంటే మెయింటెనెన్స్ 1 year నుంచి అసలు మేము ఓపెనే చేయలేము. ఓకే. దానివల్ల మీరు రేట్ ఎక్కువైనా పర్లేదు, మెయింటెనెన్స్ అనేది ఉరివే లేదు. ఆ మెయింటెనెన్స్ బదులు ఇది మనకు మిగతావన్నీ కలిసి వస్తాయనేసి మీరు రోటావేటర్ తీసుకున్నారు. మిగతా అన్ని రోటర్లు అట్లే మెయింటెనెన్స్ రావట్లేదా, లేదంటే మీది ఒకటే రావట్లేదా? లేదు, ఇది మెయిన్ లెమ్కెన్ వాళ్ళది అసలు 0 మెయింటెనెన్స్. ఓకే. మెయింటెనెన్స్ అనేది లేదంటారు. 1 year నుంచి నేను అసలు ఓపెన్ కూడా చేయలే. ఓకే. ఓకే. మీరు ఎవరన్నా రోటావేటర్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా నా వరకు వస్తే మాత్రం సజెస్ట్ చేసేది లెమ్కెన్దే తీసుకోమనే తీసుకో. ఎందుకంటే గ్రీస్ వల్ల చాలా యూజ్ ఉంది. ఓకే. రైతుకి నిజంగానే మెయింటెనెన్స్ వల్ల సార్కి రిపేర్ పోవాలనేది లేదు. అవును, ప్రతిసారి మీరు రిపేర్ అవసరం లేదంటున్నారు. మీరు లెమ్కెన్ తీసుకునే సంతోషంగా ఉన్నారా? ఖచ్చితంగా చాలా బాగుంది. ఓకే. మాకైతే నిజంగా 1 year నుంచి దీని వల్ల మనకైతే ఇబ్బంది లేదు. ఏ ప్రాబ్లం లేదంటే? ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎవరు అడిగినా లెమ్కెన్ కి అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకే. రోటావేటర్ తీసుకున్న తర్వాత మీరు కొన్నప్పుడు ఇది జర్మన్ అనేసి మీరు అన్నారు, కొత్త రోటావేటర్ అని, కానీ దాని స్పేర్స్ గురించి మీరు ఏమన్నా ఆలోచన చేశారా? ఖచ్చితంగా అడిగినాము. ఓకే. 2 సార్లు స్ప్రింగుల కోసం వెళ్ళినాము. అలాంటి ఖచ్చితంగా పోయి ఏ పార్ట్ కావాలన్నా కూడా ధర్మవరం సంజీవరాయ అగ్రోలో దొరుకుతాయి. ఆయన డీలరా? డీలర్. ఓకే. ఆయన డీలర్ దగ్గర అయితే మీకు కొన్నప్పటికి స్పేర్ పార్ట్స్ అన్ని ఉన్నాయి, చూపించాడు. మీకు ఏం కావాలన్నా ఇస్తామని చెప్పారు. దాన్ని బట్టి తీసుకున్నాం. మీరు కొన్న తర్వాత మీరు ఏదన్నా స్ప్రింగులు అనేసి పోయాయి అంటున్నారు. ఆ స్ప్రింగులు పోయినప్పుడు మళ్ళా ఏమన్నా మళ్ళా రమ్మన్నాడా, లేదంటే అదే రోజే ఇచ్చాడు మీకు? ఉన్నాయి, రెడీగా ఉంటాయి. ఎప్పుడు పోయినా ఏ పార్ట్ కావాలన్నా కూడా దొరుకుతాయి, తీసుకొని వచ్చేసి. మీకు సంబంధించిన రోటావేటర్ స్పేర్ పార్ట్స్ ఏ కావాలన్నా రెడీగా ఇస్తున్నారు? ఖచ్చితంగా ఏది కావాలన్నా దొరుకుతుంది. ఓకేనా?